అంతలోపు అయితే నేను ఇక్కడ చపాతీని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. టమాటా కర్రీలోకి అయితే కొంచెం చపాతీ అయితే బాగుంటుంది. సో టిఫిన్ అయితే ఏం చేయలేదు కాబట్టి నేనైతే ఇక్కడ చపాతీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, 1 2 3 4 పొరలు అయితే వస్తాయండి. ఇలా చేస్తే నాకైతే ఇలా చేసుకున్న చపాతీ అంటే చాలా ఇష్టం అన్నమాట. చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది అండి. వాటర్ అంతా రిలీజ్ అయిపోయింది. ఇప్పుడు నేను కొంచెము కారం అయితే వేసుకుంటున్నాను. చాలా అంటే చాలా వాటర్ రిలీజ్ అయ్యాయి చూడండి. మంచిగా ఈ వాటర్ అంతా వెళ్ళిపోయే వరకు అయితే ఉడికించుకోవాలి. దీన్నైతే నేను నైట్ నానబెట్టుకున్నానండి. నైట్ నానబెట్టుకున్న పిండి, సో అందుకే మంచిగా పొంగుతుందన్నమాట. అప్పటికప్పుడు కూడా పొంగుతుంది, కాకపోతే కొంచెం హార్డ్గా ఉంటుందన్నమాట. ఇప్పుడైతే చాలా మెత్తగా ఉంటుంది. ప్లీజ్ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.